పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారాలు. రేపు శని త్రయోదశి. శని మందహ అంటే నిదానంగా సంచరించే గ్రహం. ఒక రాశిలోంచి ఒక రాశిలోకి శని ప్రవేశము 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. శని మన జన్మజాతకంలో మానవునిపై శని ప్రభావం ఎంత ఉంది అంటే, నవగ్రహాల్లో ఎక్కువగా బాధించే గ్రహము శనిగా చెప్పడం జరిగింది. శని మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు, శని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉంటాయి అనేది వీడియో మొత్తం చూడండి. సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. ఆయుష్కారకుడు శని భగవానుడు. శని భగవానుడి అనుగ్రహం వల్లనే మీరు ఎక్కువ రోజులు జీవించడానికి, మీ ఆయుష్ పెరగడానికి ముఖ్య కారకుడు శని. మీ జన్మజాతకంలో బాగుంటే మీకు పూర్ణ ఆయుష్ అనేది కలుగుతుంది. ఇక నీచమైన భావనలు, నీచమైన స్థితి కలిగించేటటువంటి దానికి స్థితి కారకుడు కూడా శని. శని దోషాలు ఎలా ఉంటాయంటే, నీచమైనటువంటి భావనలు రావడం, నీచమైన స్థితిలో ఉండి బ్రతకడం, ఇలాంటివన్నీ శని దోషాల వల్ల వస్తాయి. ఇక శని దోషం వలన శని కలిగించేటటువంటివి ఎలా ఉంటాయంటే, మీ ఇలాంటి జన్మజాతకంలో శని బాగాలేనప్పుడు శని ఇబ్బంది పెట్టేది మరి మాలిన్యమైన వస్త్రాలు. అంటే కొత్త వస్త్రాలు కొని వేసుకోలేని స్థితిలో ఉంటారన్నమాట. అంటే మురికిగా బాగా దుమ్ము పట్టిపోయినాయి, చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం, లేదా మంచి వస్త్రాలు వేసుకునే భాగ్యం కూడా కల్పించలేని కష్టాలను శని కల్పిస్తాడు. అంటే మాలిన్యమైన బట్టలతోనే ఉండిపోవడం, కొత్త వస్త్రాలు వేసుకోకపోవడం, కొనలేని స్థితిలోకి తీసుకెళ్తాడు శని భగవాన్. ఇక మోసపోవడం, పరుల వల్ల మోసపోవడం, ఇతరుల వల్ల ఫైనాన్స్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఇంకా మనము మీడియాలో చూస్తూ ఉంటాం, టీవీలోను మీడియాలోను. మరి ఈ షేర్ మార్కెట్స్లో కానీ ఎవరో తెలియని అపరిచితుల ఫోన్ చేసి మీ డబ్బులు తస్కరించడం, ఇలాంటివన్నీ శని దోషం వల్ల ఏర్పడతాయండి. ఇక ముఖ్యంగా ఆయుర్దాయం తగ్గిపోవడం, మీ ఆయుష్ తగ్గిపోవడం, ఇది కూడా శని వల్ల కూడా కలుగుతుంది. ఇక ఆర్థిక పరమైనటువంటి చిక్కులు, బాగా డబ్బుకు చాలా ఇబ్బంది కలగడం, అప్పులు చేసిన అప్పులు కూడా పుట్టకపోవడం, అప్పులు పుట్టలేక ఆర్థికమైనటువంటి ఈ స్థితిలోకి వెళ్ళిపోవడం కూడా శని వల్ల కలుగుతుంది. ఆర్థికమైన స్థితి మరియు ఇతరుల పట్ల, ఇతరులను నమ్మి మోసపోవడం, ఇది కూడా శని దోషం వల్లనే కలుగుతుంది. ఇక మీకు అనారోగ్య సమస్యలు మరి ఆయుష్ తగ్గిపోవడం కూడా శని దోషం వల్లనే సంభవిస్తాయి. ఇక తరచుగా ప్రమాదాలు కలగడం, మోసపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం, అప్పులు బాగా పెరిగిపోవడం, ఇవన్నీ కూడా శని వల్లనే వస్తాయి. అసలు ఇప్పుడు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అంటే, మీ శని దశ, శని బాగాలేనప్పుడు ముఖ్యంగా అప్పుడు సంభవిస్తాయి. ఇక జన్మజాతకంలో శని బాగున్నా బాగలేకపోయినా, ఏ నక్షత్రంలో ఉన్నా కూడా ప్రతి మానవునికి 3 రకాల అయినటువంటి దోషాలు రావడం అంటూ జరుగుతుంది. ఒకటి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని. ఈ 3 దోషాల వల్ల కూడా ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఆర్థికపరమైనటువంటి చిక్కులు, ప్రమాదాలు, ఇబ్బంది కలిగేటటువంటి సమస్యలు రావడం అంటూ జరుగుతాయి. ఎలాగంటే ఏలినాటి శనిలోనైనా ఈ కష్టాలు వస్తాయి, అర్ధాష్టమ శనిలో కూడా అయినా కష్టాలు వస్తాయి, అష్టమ శనిలోనైనా కష్టాలు రావడం అనేది జరుగుతాయి. అంటే ఈ 3లో ఎప్పుడైనా కూడా శని భగవానుడి వల్ల కష్టాలు, సమస్యలు రావడం అంటూ జరుగుతాయి. ఏలినాటి శనిలో మీకు ఎన్నో ఇబ్బందులు మీరు పడుతూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులు కలిగిస్తాడండి శని భగవానుడు. అయితే ఏలినాటి శనిలో ఆయన వీడు బాగా కష్టాలను అనుభవించాడు అని వెళుతూ
మీకు చాలా వరకు యోగాలు లాభాలు కలిగించడం శని యొక్క లక్షణం. ఈ శని భగవానుడు ఎలా అంటే మీ దగ్గర ఉన్న ధనాన్ని ఏలినాటి శనిలో ఆస్తుల రూపంలో మార్చేస్తాడు. అంటే బంగళాలు, ఇల్లు కొనుక్కోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం, వాహనాలు, ఖరీదైన వాహనాలు కొనుక్కోవడం, లేదా బంగారం కానీ నగలు కొనుక్కోవడం, ఇలాంటివన్నీ శని భగవాను ఏలినాటి శనిలో వెళ్ళే ముందు ఇచ్చేటువంటి. ఎందుకంటే ఈ మానవుడు వీడు బాగానే కష్టాలు అనుభవించాడు కాబట్టి వీనికి వెళుతూ వీనికి మంచి చేసి పోదామనే ఉద్దేశంతోనే శని ఇచ్చేటటువంటి ఏలినాటి శనిలో ఇచ్చేటటువంటి యోగాలు, ఆర్థికపరమైన చిక్కుల నుంచి బయటపడేయడం అంటూ జరుగుతుంది. ఏలినాటి శనిలో మీరు కొంతమంది వివాహాలు కాకుండా ఉంటే వివాహాలకు కూడా అనుకూలంగా వివాహం చేయడానికి యోగాన్ని ఇస్తాడండి శని. మీరు గుర్తుంచుకోండి. అలాంటి యోగాన్ని మీకు శని ఏలినాటి శనిలో వెళుతున్నప్పుడు ఇచ్చినప్పుడు మీరు ఆ వివాహం చేయడం, దాని ద్వారా డబ్బు ఖర్చు చేయడం అంటూ చేయాలి. ఒకవేళ మీరు ఏలినాటి శనిలో శని ఇచ్చినటువంటి ఆ వివాహ యోగాన్ని మీరు తస్కరించినట్లయితే, వివాహ యోగాన్ని మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా వివాహాన్ని ఆపినట్లయితే అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే అది రోగాల ద్వారా ఖర్చు చేసేటటువంటి యోగాన్ని కూడా శని భగవానుడు ఇస్తాడండి. శని ఆయన ఎందుకు ఇస్తున్నాడు? అసలు మీకు డబ్బు ఉంది అంటే శనే ముఖ్య కారకుడు, మీకు ఆయుష్ ఉంది అంటే శనే ముఖ్య కారకుడు, మీకు ఆరోగ్యం ఉంది అంటే దానికి కూడా శని. కాబట్టి ఆయన ఏలినాటి శనిలో ఇచ్చింది మనం సద్వినియోగం చేసుకోవాలి. వివాహ యోగం ఇచ్చిండు, వెళుతున్నప్పుడు ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి వివాహానికి ఒక మంచి యోగం, వివాహం కాబోతుంది అంటే మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉన్నట్లయితే అది దాన్ని ఏం చేస్తారంటే అనారోగ్యం కల్పించి అందులో ఖర్చు అయ్యేటట్టు చేస్తారు. అదే మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. శని మందగ్రహము, శని చెడు, శని అనగానే భయం. శని చీకటి కార్యాలకు, చీకటి పనులకు ముఖ్యంగా కారకుడు శని. శని భగవానుడు అనగానే భయపడి పాపం, చెడు అని భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. శని త్రయోదశి వచ్చినప్పుడు మీరు శని ధ్యానం చేయడం చాలా ఉత్తమమైనదండి. ధర్మశాస్త్రంలో చెప్పారు, శని ధ్యానం చేయడం, శని త్రయోదశి నాడు మీరు అభిషేకం చేయించడం. ఏది చేయట్లేదు అంటే శని వాహనమైనటువంటి కాకులకు అన్నంలో నువ్వులు కలిపి పెట్టడం చేయాలి. ఇది చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ కాకులకు మీరు తినిపించినట్లయితే, అన్నం తినిపించినట్లయితే మీకున్న శని ప్రభావం బాగా తగ్గుతుంది. ఎందుకంటే శని వాహనం కాబట్టి మీరు ఇలాంటివన్నీ ఆలోచనతో ఇలాంటివన్నీ చేస్తే శని మీ పైన మంచి ప్రసన్నం, ఆయన కరుణ కటాక్ష వీక్షణలు మీ పైన చాలా బాగుంటాయి. శనికి ఇష్టమైన వాటిల్లో ఇంద్రనీలమని, తిల తైల మహిష, నీల వస్త్రము, నీల పుష్పాలు, నీలగంధం, ఇవన్నీ శనికి చాలా ప్రీతిపాత్రమైనవండి. ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడింది. కనుక ఈ ఇంద్రనీలమణి శనికి చాలా, ఆ ఇంద్రనీల మణులతో అభిషేకం చేయడం చాలా మంచి పరిహారం. శని దోషాలు వెంబడ తొలగిపోవడం అంటూ జరుగుతాయి. నీలం అంటే కాకి నీలం అని అంటారు. అంటే సూర్యకాంతిలో పెట్టి మీరు చూసినట్లయితే నీలి రంగు కనిపిస్తుందండి. ఇది శనికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఇంద్రనీలం, చాలా ప్రీతిపాత్రమైంది. నీలిమైనటువంటి శంఖ పుష్పాలు ఉంటాయి. శంఖ పుష్పాలు కూడా శని భగవానుకు అలంకరించి వాటితో పూజ చేస్తే చాలా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. నల్ల పుష్పాలతో పూజించాలి శనిని. కనుక నల్ల పుష్పాలు దొరకాయి, ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఇక నల్ల పుష్పాలు దొరకనందువల్ల నీలి చామంతితో పూజించడం, ఇక తిలలు అంటే నువ్వులతో అభిషేకం చేయడం, లేకుంటే వాటి నుంచి వచ్చే తైలంతో అభిషేకించడం ద్వారా మంచి ఫలితాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది. పూర్వజన్మ సంబంధమైనటువంటి పాపాలు జ్యోతిష శాస్త్రరీత్యా మీ జన్మజాతకంలో శని ఉన్నటువంటి స్థానాన్ని
బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అంటే పూర్వజన్మలో మీరు చేసుకున్న పాప పుణ్యాల బేరీజు వేసుకొని అవి మీ జన్మజాతకంలో శని ద్వారా మీకు ఆ యోగాలు ఆ కష్టాలు అనుభవించేది శనికి మాత్రమే ఉంటాయి. మీ జన్మజాతకంలో శని 4వ స్థానం, 4వ స్థానం గృహస్థానం, సుఖస్థానం. అదొకటి 4 నుంచి 8వ స్థానం అండి. అష్టమ స్థానం, అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం అంటే 8వది, 8 నుంచి 12వది. ఇవి చాలా ముఖ్యమైన స్థానాలు. ఇవి ఈ 4లో కానీ 8లో కానీ 12 కానీ ఇందులో శని పడ్డా చాలా సమస్యలు అనేటివి వస్తాయి మీ జన్మజాతకంలో ఉన్నట్లయితే. ఇక జన్మస్థానం అంటే మీ లగ్నం, ఇక వాక్స్థానం అంటే ద్వితీయ స్థానం. ఇక ద్వితీయ స్థానంలో శని ఉన్నట్లయితే ఎలా ఉంటుందంటే, వాక్స్థానంలో శని ఉన్నట్లయితే మీరు ఏమీ మాట్లాడకుండా అపార్థాలు రావడం, మీకు అవమానాలు జరగడం, మీరు మాట్లాడింది తప్పుగా అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ వస్తాయి. మీరు ఏమి అనుకున్నా కూడా అది గొడవగా మారి చిలికి గానివాళ్ళలాగా కావడం, అవి మీకు అవమానాలు తెచ్చిపెట్టడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే వాక్స్థానంలో శని ఉన్నందువల్ల. ఇక జన్మలో శని ఉన్నట్లయితే మీకు అజీర్తి రావడం చేస్తుంది. అంటే తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, వాయుకారకత్వం శనికే ఉందండి, వాయుకారకుడు కాబట్టి తిన్నది ఆహారం అజీర్తి కావడం, వాత రోగాలు రావడం, అప్పటి వరకు ఉన్నటువంటి రోగాలు సడన్గా బయటికి రావడం, ఇలాంటివన్నీ జన్మలో శని ఉన్నప్పుడు జరుగుతాయండి. ఇక రక్తపోటు రావడం, చక్కెర వ్యాధి రావడం, షుగర్ బీపీ రావడం, ఈ జన్మలో శని ఉన్నప్పుడు ఇలాంటివన్నీ శని వల్ల కలగడం జరుగుతాయి. జన్మ శని ఉన్నప్పుడు వీరు తరచుగా అన్నం తినకపోవడం, అలగడం, ప్రతిదానికి అలగడం, నేను అన్నం తినను అని చెప్పేసి అలగడం, నేను అన్నం తినను పో అని చెప్పి అలగడం, ఆ అన్నం తినకుండా 1-2 రోజులు అలాగే ఉండిపోవడం, ఇలాంటి జడత్వం అనేది జన్మ శని ఉన్నప్పుడు వస్తుందండి. ఇక ద్వాదశలో శని ఉన్నట్లయితే ప్రయాణాలు తరచుగా చేస్తున్న ప్రయాణాలు చేయడానికి అలాంటి సమయ సందర్భాలు వస్తుంటాయి. కానీ ప్రమాదాలు, చాలా అడ్డంకులు ఏర్పడడం జరుగుతుంది. వాళ్ళు జన్మల జాతకంలో ఉన్న పాప ఫలాన్ని నువ్వులతో తూలుస్తారండి. అంటే మీ పాపాన్ని నువ్వులతో సమానంగా తూకం వేయగా ఆ నువ్వులకు కారకత్వం వహించేది శని. కాబట్టి నువ్వులను దానంగా ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. అందుకే నువ్వులు ఎప్పుడైతే దానం చేస్తారో పాపాలు పోవడం అంటూ జరుగుతుంది. కాబట్టి శనికి సంబంధించిన నలుపు కాబట్టి మీరు నల్ల నువ్వులు దానం ఇస్తే తీసుకున్న వ్యక్తి అది వాడు తినలేరు. కాబట్టి తెల్ల నువ్వులైనా సరే మీరు దానంగా ఇవ్వాలి. ఇస్తే మీ జన్మజాతకంలో ఉన్నటువంటి పాపాలతో సమానమైనటువంటి నువ్వులను దానం చేసినట్లయితే అక్కడ పరిసమాప్తి కావడం, శని అంతగా బాధించడండి. ఇది ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇక శని భగవానుడు ముఖ్యంగా మీకు కాళ్ళకు కూడా ఆయనే కారకుడు. మీకు తరచుగా కాళ్ళకు దెబ్బలు తగులుతూ ఉన్నా, తరచుగా యాక్సిడెంట్ కానీ కాళ్ళు విరగడం కానీ తరచుగా దెబ్బలు తాకుతున్నాయి అంటే మీ జన్మజాతక పరిశీలన ముఖ్యంగా చేసుకోండి. ఎందుకంటే మీ జన్మలో శని ఉన్నాడా, వాక్స్థానంలో శని ఉన్నాడా, ఈ చతుర్థ అష్టమ ద్వాదశలో శని ఉన్నాడా, అది ముఖ్యంగా చూసుకోవాలి. మరి ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కూడా బాగా ఈ 3 దశల్లో కూడా బాధించడం అంటూ జరుగుతుంది. తరచుగా ప్రమాదాలు జరుగుతుంటే మీ జన్మజాతక పరిశీలన చేసి దానికి అయినటువంటి పరిహారాలు చేస్తే శని భగవానుడి చల్లని చూపు మీ పైన ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు తీసుకున్నటువంటి జన్మ ఎన్నో జన్మలు ఎత్తుతూ అక్కడి నుంచి మీరు తీసుకొస్తున్న పాప పుణ్యాలన్నీ మూట కట్టుకొని వస్తారండి. అంటే మీరు ఇప్పుడు అనుభవిస్తుంది మంచి అయినా చెడైనా, సుఖాన్నైనా మంచిగా ఆనందంగా ఎన్నో బంగ్లాలు, వాహనాలతో, స్థలాలతో మీరు ఎంతో ఆనందంగా మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారంటే ఇది ఎన్నో జన్మల నుంచి మీరు తీసుకొస్తున్న పుణ్యఫలం. మీరు బాగా కష్టాలు అనుభవిస్తున్నారు,
యాక్సిడెంట్లు అవుతున్నాయి, తరచుగా ఆర్థిక పరమైన చిక్కులు వస్తున్నాయి, భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తున్నాయి, ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే ఇది పూర్వజన్మలో తీసుకొచ్చినటువంటి కర్మ, పాపం. ఆ పాపం ఎలా చూస్తారంటే ఆ పాపాన్ని మీ జన్మజాతకంలో శని పై నుంచి చూస్తారు. ఎందుకంటే శని మీ పాప పుణ్యాలను, కర్మను తీసుకొచ్చి ఈ జన్మలో మీరు అనుభవించాలంటే శని స్థానం పైనే చూడాలి. శని జన్మజాతకాన్ని పట్టి శని పరిహారాలు చేసినట్లయితే చాలా వరకు వాటి నుంచి తప్పించుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకునే అవకాశం జ్యోతిష్యానికి ఉంది. మహర్షులు రాసినటువంటి జ్యోతిష్యం, ఎందుకంటే ఇది కూడా ఒక సైంటిఫిక్కేనండి. పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాలు, శనిని మనం ముఖ్యంగా చూస్తాం మీ జన్మజాతకంలో. శని ఏ స్థితిలో ఉన్నాడు, శని బాగుంటే మీకు మంచి స్థితి ఉంటుంది, శని బాగా పాడైనట్లయితే ఆ కర్మను మీరు బాగా అనుభవించాల్సి వస్తుంది. కనుకనే శనికి పరిహారాలు చేసి మీరు త్వరగా బయటపడవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.